టీ20 పండగ మొదలైపోయింది. సమ్మర్ హీట్ను మరింత పెంచేలా ఐపీఎల్ మహాసమరం సీజన్ 19 ఈ రోజు నుంచి ప్రారంభమైపోతోంది. మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీని సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టబోతోంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది తొలిసారిగా కప్పు సాధించిన ఆర్సీబీ ఆ ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటే టీం నిండా భారీ హిట్టర్లున్న సన్ రైజర్స్ ఈసారి రికార్డుల లెక్కలు తేల్చడంతో పాటు 10 ఏళ్ల తర్వాతైనా కప్పుని ముద్దాడాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇక జట్ల బలాబలాలను చూస్తే ఆర్సీబీ మేనేజ్మెంట్ మారిన ఉత్సాహంలో కింగ్స్ ఆర్మీలా కనిపిస్తోంది చూడడానికి. కింగ్ విరాట్ కోహ్లీ ఎప్పట్లానే ఈ టీంకి కొండంత బలంగానున్నాడు. లాస్ట్ సీజన్లో 657 రన్స్ కొట్టిన కోహ్లీ తన ఫామ్ని మరోసారి కొనసాగించాలని తప్పక భావిస్తాడు. ఇక కెప్టెన్ రజత్ పాటీదార్ కింగ్ కోహ్లీ డైరెక్షన్లో ఇటు కెప్టెన్సీలోనూ అటు బ్యాటింగ్లోనూ దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫిల్ సాల్ట్, జాకబ్ బెత్హెల్, టిమ్ డేవిడ్తో పాటు కేకేఆర్ నుంచి వచ్చిన వెంకటేష్ అయ్యర్పై అందరి దృష్టి ఉంది. బౌలింగ్లో కొన్ని మ్యాచ్లకు హ్యాజిల్వుడ్ అండ్ యష్ దయాల్ దూరం కావడం ఆర్సీబీని ఇబ్బంది పెట్టే విషయమే. వాళ్ళు భువనేశ్వర్ కుమార్ పైన ఎక్కువగా ఆధారపడనున్నారు. లాస్ట్ సీజన్లో ఏవే మ్యాచెస్లో 7 గెలిచిన ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరిగిన 5 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. ఇటు సన్ రైజర్స్ చూస్తే దాని బలగం అంతా బ్యాటింగే. అభిషేక్ శర్మ, ట్రావియస్ హెడ్తో మొదలుపెట్టి తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, మిడిల్ ఆర్డర్లో లియామ్ లివింగ్స్టన్ లాంటి విధ్వంసకారులు ఉన్నారు. సో ఈసారి ఏదో ఒక మ్యాచ్లో అయినా 300 పరుగుల రికార్డు బ్రేక్ చేసినా ఆశ్చర్యమే లేదు. కానీ బౌలింగ్ మాత్రం ఎస్ఆర్హెచ్కి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పర్మనెంట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఇక జయదేవ్ ఉన్నత్కత్, హర్షల్ పటేల్ ఉన్నా ఎంత కన్సిస్టెన్సీతో బౌలింగ్ చేస్తారు అన్నది డౌటే. స్పిన్నర్ జీషన్ అన్సారీ, యంగ్స్టర్ ఈషన్ మలింగా కాస్త చూడదగ్గ బౌలర్స్. చూడాలి మొదటి మ్యాచ్ నుంచే కాటేరమ్మ కొడుకులు విజృంభిస్తారా, లేదా కింగ్స్ ఆర్మీ డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటూ దుమ్ము లేపుతుందా? ఆచి చికెన్ మసాలా